వచ్చేసింది మా ఊరు. చూసారా ఊడు నాకు వస్తుండాలి అంతేనా? అమ్మ ఈడ కూడా ఉందారా సెన్సార్ ఏమంటుందని సోలార్. కంటిన్యూ ఫర్ 1 కిలోమీటరా? 1 కిలోమీటర్ ఉండదు, నాకు అంత ఐడియా దొరుకుతుంది కానీ నాకు దొరుకుతుంది కానీ అన్నా. ఏ ఊరేనా? ఏ ఊరే అన్నా? అర్థం కాలే అన్నా. 20 years తర్వాత వస్తున్నానా? హైదరాబాద్ ఉంటా. 20 years అవుతుంది, ఇప్పుడే వస్తున్నా. ఫస్ట్ పలకరింపు నీదే అన్నా. ఫస్ట్ పలకరింపు నీదే. అవునా? దిలీప్ అని ఉంటుందన్నా బ్లాగ్స్. మీరేనా? డెలివరీయా? ఓకే. ఇన్ని రోజులు ఇక రాలేదు, ఇప్పుడు ఇక యూట్యూబ్ చూసి మనకు కూడా అలవాటు అయింది. ఇక ఇంతకుముందు అంటే జాబ్ పర్పస్ అది ఇది ఉండే, ఇప్పుడు చాలామంది యూట్యూబ్ మీద ఉంటారు కదా. దిలీప్ అన్నా? ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరేనా? టింకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే ఓకే. మా ఇల్లు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మా ఇల్లురా, మా ఇల్లు తమ్ముడు. తమ్ముడు నా ఇల్లురా, ఎట్లా అయిపోయింది చూడు. ఇల్లు చూడరా, నా ఇల్లు ఎట్లా అయిపోయిందా. నా ఇల్లుని చూసేద్దాం ఒక్కసారి. ఇది ఇల్లు ఉండే షాపు, ఒకప్పుడు రాజాలా ఉండే ఇల్లు ఇది. ఇప్పుడు మొత్తం కూలిపోయింది, కులగొట్టింది మా అమ్మ. మా ఇల్లు ఇక్కడ మొత్తం తిరిగేటాన్ని. షాప్ ఉండే ఇక్కడ.
మొత్తం గులగొట్టేసిర్రు ఇదంతా. పాములు తేళ్ళు అన్నారు మొన్న 10 రోజుల కింద మా అమ్మ వచ్చింది, వచ్చి మొత్తం గులగొట్టించింది ఇదంతా. 15-20 రోజులు అవుతుంది. ఇక్కడ మొత్తం మంచి చెట్లు ఉండే. పెంకులన్నీ వేసి పక్క పెట్టింది, గ్రైండర్ రాళ్ళు ఇవన్నీ పక్క పెట్టించింది. మిగతా రాళ్ళు ఉన్నాయి ఇవన్నీ. దానికి దీనికి మొత్తం పొంతన లేకుంటున్నది. ఇదేమో హైట్ ఉన్నది, ఏమో కిందుకున్నది. కట్టాలంటే దూళ్ళు తీరిపోతాయి. ఇప్పుడు మన బావి చూద్దాం. ఇప్పుడు బావి అంటూ ఊర్లో ఒకప్పుడు పెద్ద బావి ఉండే, ఇప్పుడు గింత అంత తావు అదంతా మొత్తం గలీజ్ చేసినట ఊర్లో. ఇక లేకుంటే ఎట్లంట. ఆడ వరకు మనదే, అక్కడ చెట్ల వరకు ఇదంతా. ఈడ బాత్రూమ్ ఉండే, ఆడ బాత్రూమ్, ఈడ బావి ఉండే. బావిని మొత్తం గులగొట్టేసారు. సగం కూలిపోయింది, సగం ఇంకా మట్టి పోయాలి ఇంట్లో. ఉండొచ్చు బాగానే లోతుకి. చూసినా అటు నుంచి చూద్దామా, చూద్దాం. మొత్తం ఇల్లు ఉండని. ఇక ఈడ కూడా సెట్ అయింది, ఇప్పుడు ఉసిరిగా సెట్ అయింది మళ్ళా. ఈ పెంకులన్నీ మళ్ళీ కప్పేయాలి, మళ్ళీ మంచిగా మోడిఫై చేయాలి. దీన్ని చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. ఇంకా చాలా పని ఉంది ఈడ నాకు. మళ్ళీ రావచ్చు, మళ్ళీ వచ్చి దీన్ని మొత్తం, ఈ ఇంటిని మొత్తం మోడిఫై చేయాలి. మోడిఫై చేయించి చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. ఫినిషింగ్ వేయించి ఇది కూడా కొంచెం అంటే ఓకే 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 అది రోడ్డు హైట్ ఉంది, ఇల్లు కిందకుంది కదా. ఓకే ఓకే అర్థమైంది. ఆ రోడ్డు హైట్కి మట్టి కూడిపిర్రు, ఇట్లా లెవెల్ చేసారు. కాకుంటే ఇది ఇల్లు మొత్తం ఇది కూడా కొంచెం హైట్ ఉంటాయి. ఆ ఇంటికి సేమ్ లెవెల్ ఒకటే అయిపోయింది కింద స్టెప్కి అంతే. డోర్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. పెంకులు ఇల్లు దీన్ని మొత్తం మోడిఫై చేయాలంటే మినిమం ఒక 1.5 అవుతుంది అనుకుంటాను. ఇక్కడ కడితే మస్తు పెద్దగా అవుతుంది. ఈ నుంచి ఒక 6 వరకు ఉంటుంది మనది. అదంతా మనదే. ఆ కోళ్ళు ఆడుతున్నాడు అనుకుంటాను, ఆడవరకు అనుకుంటాను. మరి అంత ఐడియా లేదు నాకు కూడా. ఆడవరకు ఈడవరకు అంత ఐడియా. చూసారా మా ఇల్లు ఎట్లుందో. ఇక్కడ పెద్ద షాప్ ఉండే, ఈ షాప్ మొత్తం పోయి మొత్తం గలీజ్ అయిపోయింది. అయితే మొత్తం పాములు తేలు తిరుగుతున్నాయి అంటే మొత్తం కొలగొట్టిపించింది మా అమ్మ వచ్చి మొన్న 15 రోజుల కింద. ఫైనల్గా నా ఇల్లుని చూసిన ఒక సాటిస్ఫాక్షన్ అవుతున్నది. కాకుంటే గిట్లుంది ఏందని ఒక బాధ. వాళ్ళందరూ నవ్వుతున్నట్టున్నారు మనం వచ్చినామని. దిల్లిపాడు వచ్చిండంటే కథ వేరే ఉండాలి. ఒబ్బరు వీడియో జంగల్ మీద దడ్డాడు ఇంత పెద్దగా ఉన్నారు. ఈ బాత్రూమ్ గీత్రూమ్ అంతా తీసేసినామని ఈ గోడ ఒకటి ఉంటుంది అంతే. ఆ గోడ కాంచి ఈ గోడ డెడ్ అయిన కానుంచి ఆ గోడ వరకు మనదే. సో చూసిరానా మా ఇల్లు అయితే. దీన్ని పెంకులు వేయించి మంచిగా వేయాలి, దీన్ని మోడిఫై చేయాలి. 15-20 రోజులు, ఇంకొక 5 monthsలో మళ్ళీ వద్దాం. మంచిగా పైసలు జమ చేసి గట్టిగా తోపు తిరగాలి మన ఇల్లు. ఏమున్నది ఇట్లా పెట్టేసి కింద ఫ్లోరింగ్ హైట్ లేపించి పైన పెంకులు హైట్ లేపిస్తా. బెటర్ కంటే మొత్తం గ్రాడ్ కూడానే, అది కూడా గ్రాడ్ కూడానే. చూసుగా ఎట్లుందో.
ఒకప్పుడు 20-30 సంవత్సరాల కింద ఈడ మొత్తం కోళ్ళ ఉండే. అవన్నీ మా నానమ్మ ఉన్నప్పుడు ఉండే, అవన్నీ అమ్మేసిర్రు. ఇప్పుడు ఈ ప్లేస్ ఒకటి ఉండే, ఈ ప్లేస్ ఆడ పొలం అంతే. మొత్తం కొనగొట్టినా అని మస్తు పైసలు అవుతాయి. సో చూసిన, ఐఎమ్ వెరీ హ్యాపీ టు దిస్ ఈజ్ మై వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. Bye.